అందరికీ నమస్కారం. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. 9th క్లాస్ ఫస్ట్ లెసన్ ఫస్ట్ పార్ట్ చెప్పాను. ఇప్పుడు సెకండ్ పార్ట్ జిస్ దేశ్ మే గంగా బేహతీ హై అనే లెసన్. ఫస్ట్ పార్ట్లో కవి పరిచయ్, అదేవిధంగా రకరకాలైనటువంటి ఉద్దేశ్, విధా విశేష్, ఉన్ముఖీకరణ లాంటివి చెప్పాను. ఒక పోయం కూడా చెప్పాను లెసన్లోకి వచ్చి. ఇప్పుడు సెకండ్ పోయం నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. డియర్ స్టూడెంట్స్, హిందీ 9th లెసన్ సెకండ్ పోయం నుంచి మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. జాగ్రత్తగా ఒక్కొక్క పోయంని అబ్జర్వ్ చేయండి. ఎగ్జామినేషన్ ఆల్ ఆఫ్ యూలో ఈ పోయం నుంచి మీకు దాదాపుగా 5 మార్క్స్ సీన్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో నుంచి ఒక పోయం ఇచ్చి దాంట్లో నుంచి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వింటారని చెప్పి భావిస్తూ ఈ లెసన్ మీకు చెప్తున్నాను. స్టార్ట్ చేద్దామా? రైట్. मेहमा जो हमारा होता है, मेहमा जो हमारा होता है वह जान से प्यारा होता है. ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. मेहमा जो हमारा होता है, ఇండియన్ కల్చర్లో చుట్టము అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ చుట్టాన్ని మనం చాలా జాగ్రత్తగా చూస్తాము. మెహమా జో హమారా హోతా హై వో జాన్ సే ప్యారా హోతా హై అంటే చుట్టాలు ఎవరైతే మన ఇంటికి వస్తారో వాళ్ళని మనం ప్రాణాల కంటే కూడా ఎక్కువ చూస్తాం. రైట్ ఆర్ రాంగ్? మనం ఏ విధంగానైతే మన ఇంటికి వచ్చినటువంటి చుట్టాలని, మన ఇంటికి వచ్చిన గెస్టుల్ని చాలా జాగ్రత్తగా, చాలా మంచిగా, మన ప్రాణాల కంటే కూడా ఎక్కువగా వాళ్ళని చూస్తాం. ప్రాణాల కంటే కూడా ఎక్కువగా చూస్తాము అని అంటే అంత రెస్పెక్ట్ ఇస్తాము మన గెస్టులకి మన దేశంలో అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎవరైనా గెస్ట్ అంటే ఎవరు? వితౌట్ ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చేవాడిని గెస్ట్ అంటారు, చుట్టము అంటారు. రైట్, అర్థమవుతుందా? ముందుకెళ్దామా? ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. సాధారణంగా మాకు చాలా మనీ కావాలని, చాలా భోజనం కావాలి అని చెప్పి, చాలా ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఆశ లేదు మాకు. మన ఇండియన్స్ ఎట్లా ఆలోచిస్తారు అని అంటే ఏ రోజుది ఆ రోజు గడిచిపోవాలి మంచిగా, మనము తినాలి, మన ఇంటికి వచ్చిన ఎవరైనా గెస్ట్కి పెట్టాలి అనే ఆలోచన ఒక్కటి ఉంటుంది తప్ప ఎన్నో కోట్లు సంపాదించాలి, ఎవరికో పెట్టాలనే ఆశ అయితే మనకి ఎవరికీ లేదు. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఇంకో మాట కూడా నేను చెప్తున్నాను. అతిథి మర్యాద మన ఇండియన్ కల్చర్లో ఎంత గౌరవంగా, శత్రువు కూడా మన తలుపు తెడితే అతనికి నవ్వుతూ సాదర ఆహ్వానం పలికే సంస్కృతి మన ఇండియన్ సంస్కృతి. ఆ సంస్కృతిలో ఏ విధంగా అయితే మన సంస్కృతి ఉందో, మన ఇండియన్ కల్చర్ ఉందో, అదేవిధంగా మన మనసులు, మన మానవత్వాలు కూడా అదే విధంగా వెళ్తూ ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇవాళ ఒకప్పుడు 1989 2010 వరకు కూడాను, 2010-13 వరకు కూడాను చుట్టాలు అంటే చాలా గౌరవంగా చూసేవాళ్ళు. ఇవాళ కూడా చూస్తారు. బట్ ఒకప్పుడు చుట్టాలు వచ్చారు అంటే దేవుడు వచ్చాడు అన్నంత ఫీలింగ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా వచ్చారు అని అంటే చూసామా, బజార్న మాట్లాడామా, హోటల్లో టీ తాపించామా, టిఫిన్ చేపించామా, వాడి మాట్లాడామా, పంపించామా అన్నట్టుగానే ఉంటుంది ఈరోజు. టోటల్గా డిఫరెంట్. ఒకప్పుడు ఇంటికి తీసుకొచ్చి
ఒకప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో మంచాలు వేసి కూర్చోబెట్టి మంచిగా రెస్ట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఛాయలు కానివ్వండి, వాటర్ కానివ్వండి, అన్నాలు కానివ్వండి అన్నీ పెట్టి చాలా గౌరవంగా గొప్పగా చూసేవాళ్ళం. అంటే సమయానుగుణంగా మారిపోతూ ఉంటుంది మన యొక్క ఆలోచన విధానాలన్నీ కూడాను. అదేవిధంగా ఆలోచనలు ఏ విధంగా అయితే మారిపోతూ ఉన్నాయో, అదేవిధంగా ఏ విధంగానైతే మనుషులు కూడా ఏ విధంగా మారిపోతూ ఉన్నారో అందులో భాగంగానే ప్రతిదీ కూడా ఇవాళ నడుస్తూ ఉంది అని చెప్పచ్చు. గౌరవ మర్యాదలు బాగా తగ్గిపోతున్నాయి అని చెప్పచ్చు. ఆ గౌరవ మర్యాదలు పెంపొందించుకోవడం కోసమే మన ఇండియన్ కల్చర్, ఏ దేశంలో అయితే గంగానది ప్రవహిస్తూ ఉందో ఆ దేశం మలినం లేకుండా ఉండే దేశం, మనసులో ఎటువంటి కల్మషాలు లేనటువంటి దేశం మన భారతదేశం అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఎక్కువ ఇంట్రెస్ట్, లాలచ్ అంటే అత్యాశ. మాకు అత్యాశ లేదు, ఉన్నంతలో హ్యాపీగా తిని మన ఇంటికి ఎవరైనా మెహమాన్ అంటే చుట్టాలు ఎవరైనా వస్తే, గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళ కడుపు నింపి మా కడుపు నింపుకుంటే చాలు స్వామి అని చెప్పి అనుకునేటువంటి గొప్ప మనసున్నటువంటి మనుషులం మన ఇండియన్స్ అని చెప్తున్నాడు. बच्चों के लिए तो धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी हैं जिस देश पे गंगा बहती है. భూదేవి భూమాత ఎవరైతే ఉన్నారో, భూమాత ఏ విధంగా అయితే ఎన్నో వేల సంవత్సరాల నుంచి భూమి మీద మానవుడు పుట్టినప్పటి నుంచి కూడాను ఏ విధంగానైతే పాపిష్టి వాళ్ళని, మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని అందరినీ ఒకే రకంగా చూస్తుందో భూమాత, అంటే ఎంత పాపిష్టి పనులు చేసినా కూడాను, ఎంత చండాలమైన పనులు చేసినా, ఎంత పనికిమాలిన పనులు చేసినా కూడాను భూమాత సైలెంట్గా ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటుందో అటువంటి దేశంలో ఆ యొక్క గంగానది ప్రవహిస్తుంది. అంటే అంత కల్మషం లేకుండా, అంత గొప్పగా, అంత శాంతి ప్రదాతలుగా ఉన్నాం మనము అని చెప్పి ఇక్కడ కవి చెప్తూ, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనుషులు పుడుతున్నారు, పోతున్నారు, కానీ భూమాత మాత్రం ఎన్ని పాపాలు జరిగినా, ఎన్ని కష్టాలు జరిగినా, ఏం జరిగినా కూడాను అది ఏదేమైనా తన మనసులో పెట్టుకొని తను ఆలోచించుకుంటుంది, కానీ తను బాధపడుతుంది, కానీ ఏ రోజు కూడా తన కోపాన్ని కానీ తన దేన్నైనా సరే చూపించలేదు. అంటే భూమాత యొక్క గొప్పతనం గురించి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं, ये पूरब है, पूरब वाले हर जान की कीमत जानते हैं. कुछ लोग जो ज़्यादा जानते हैं, కొంతమంది చాలా ఎక్కువ తెలుసు అని అనుకుంటారు, బాగా తెలుసు అని అనుకుంటారు. ఇన్సాన్కు కమ్ పెహచాన్తే, అన్ని విషయాలు తెలుసు, అందరి గురించి బాగా తెలుసులే, కానీ మనిషి గురించి చాలా తక్కువగా తెలుస్తాయి వాళ్ళకి. ఏ పూరబ్ హై, పూరబ్ వాలే, వీళ్ళు భారతదేశం వీళ్ళు అన్ని విషయాల్లో ముందు వెళ్తూ ఉంటారు. హర్ జాన్కి కీమత్ జాన్తే హే, ప్రతి వ్యక్తి యొక్క ప్రాణం యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారయ్యా అని అంటే వాళ్ళు వీళ్ళే. ఎవరు వీళ్ళు? ఇండియన్స్. అంటే ఏ దేశంలో అయితే గంగానది ప్రవహిస్తూ ఉందో ఆ దేశం యొక్క జనాలు అంత తెలివిగల వాళ్ళు. గంగానది ఎంత పవిత్రంగా ప్రవహిస్తూ ఉందో ఆ దేశం యొక్క మనుషులు కూడా అంతే పవిత్రంగా ఉంటారు. ఆ గంగానది ఎంత మంచిగా తాగటానికి పనికొస్తుందో అంతే విధంగా మనుషులు కూడా అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉండేవాళ్ళు ఇండియన్స్.
ఆ విధంగా ఆలోచించుకుంటూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని గంగామాతతోటి పోల్చడం అనేది గొప్ప విషయంగా చెప్తూ ముందుకెళ్దాం. అర్థమవుతుందా పిల్లలు? ఎస్, వెరీ గుడ్. मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. मिलजुल के रहो और प्यार करो. ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసిమెలిసి ఉండాలి. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమ భావనతో ఉండాలి. ఇండియన్స్ అనబడే మనము ప్రతి మతంతో, కులంతో, వర్గంతో ఎటువంటి విచక్షణలు లేకుండా అందరితో సమానంగా ఉండగలగాలి, సంతోషంగా ఉండగలగాలి. ఇదే కదా మన భారతీయుల గురించి గొప్పగా ప్రపంచ దేశాలు పొగుడుతుంది. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. భారతీయులందరూ ప్రేమగా, ఆప్యాయతగా కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళలో ఐకమత్యం ఎక్కువ. వాళ్ళు ఎప్పుడూ కూడాను కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళ మీదకి ఎవరు పోలేరు. వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. వాళ్ళకు వాళ్ళ దేశం పట్ల, వాళ్ళ యొక్క భాషల పట్ల, వాళ్ళ ప్రేమ అనురాగాల పట్ల, వాళ్ళ కల్చర్ పట్ల గొప్ప గౌరవం ఉంది అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాయి. ఇలా చెప్పుకుంటున్నాయి అని అంటే ఎస్, దానికి కర్త కర్మ క్రియ మన ఇండియన్ కల్చర్, మన ఇండియన్ భాష, మన ఇండియన్ సంస్కృతి అని చెప్పడం ఎంతో శ్రేయస్కరం. ఇదే ఎప్పటికీ కలిసిమెలిసి ఉండటం అనేది గొప్ప విషయం అని చెప్తూ మన దేశంలో గంగా ప్రవహిస్తూ ఉంది. ఆ గంగా యొక్క సాక్షిగా మన దేశం యొక్క గొప్పతనాన్ని, కీర్తి ప్రతిష్టల్ని పతాక స్థాయికి తీసుకెళ్తుంది. ఇదే భారతదేశం అని చెప్తూ ముందుకెళ్దాం. जो जिससे मिल सीखा हमने गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, जो जिससे मिला सीखा हमने. మనం పాకిస్తాన్ వాళ్ళతో కలిస్తే వాళ్ళ నుంచి కొంచెం నేర్చుకుంటాం. అదేవిధంగా అమెరికా వాళ్ళతో కలిస్తే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం నేర్చుకుంటాం. అన్ని చోట్ల ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ నుంచి ఎంతో కొంత మనం నేర్చుకొని బయటకు వస్తాం. అంటే ప్రతి స్థాయి నుంచి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ప్లేస్లో ఎక్కడైనా సరే కంపల్సరిగా నేర్చుకుంటాడు అని చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఇదన్నమాట. గైరోం కో భీ అపనాయా హమ్నే. గైరోం అంటే వేరే దేశస్తుల నుంచి కూడాను, ఇండియన్సే కాదు, వేరే దేశస్తుల నుంచి కూడాను మనం చాలా నేర్చుకోగలిగాం, నేర్పిస్తున్నాం, నేర్చుకుంటూనే ఉంటాం. నిత్యం ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటుంది. మంచిని ఎప్పుడూ కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి, చెడుని ఎప్పుడూ కూడా దూరం పెట్టాలి అనే ఉద్దేశం అన్నమాట దీని యొక్క పోయే ఉద్దేశం. मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. అంటే ఇండియన్స్ అనేటువంటి ఎవరైనా సరే వాళ్ళతో మాకు అవసరం ఉంది, వాళ్ళ కోసమే మనం పనిచేయాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు ఇండియన్స్. ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా అందరితో మాట కలుపుతూ, అందరితో సంతోషంగా ఉంటూ, అందరినీ హ్యాపీగా ఉంచుతూ, అందరినీ గొప్పగా తయారు చేసుకుంటూ, ఐకమత్యమే మహాభాగ్యం అనే చెప్తూ అందరినీ ఒక్కసారిగా కలుపుకుంటూ ముందుకు సాగామే తప్ప ఎప్పుడూ కూడా మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మాకు ఇది పనికి వస్తుంది, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మాకు ఇది వస్తుంది అని చెప్పి ఎప్పుడూ కూడా ఆలోచించిన పాపాన మనం పోలేదు. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళకు మనం నేర్పించాము, ఇది పద్ధతి కాదు, ఇది సరైంది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయాలి అని చెప్పి మనం చెప్పామే కానీ, వాళ్ళలో మంచి భావనను నేర్పించామే కానీ ఎప్పుడూ కూడా నీతో నాకు అవసరం ఉంది కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎప్పుడు తప్పుడు మాటలు చెప్పలేదు. వాళ్ళ దగ్గర నుంచి మనకు డబ్బులు తీసుకోవడం కోసం వాళ్ళ మీద తప్పుడు మాటలు మనం చెప్పలేదు. ఎప్పుడూ కూడా మీరు మనీ ఇస్తున్నారు కాబట్టి, మీరు పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి మీరే మాకు దేవుళ్ళు అని చెప్పే ఉద్దేశంతో ఎప్పుడూ చెప్పలేదు మన ఇండియన్స్.
అంటే ఎప్పుడైనా సరే పని కోసమే, మన కోసమే, మనం ఏదో గొప్పవాళ్ళం అన్నట్టుగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అందరినీ కలుపుకొని పోయాము, అందరితో ముందుండిపోయినాము, అందరినీ కలుసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఎప్పుడూ కూడా అన్నం కోసమే మనం ప్రాకులాడలేదు, నలుగురికి అన్నం పెట్టడం కోసం మనం ప్రాకులాడాము అని చెప్పి గర్వంగా ఇండియన్గా చెప్తున్నాము అని చెప్పి చెప్తున్నాడు కవి. अब हम तो क्या सारी दुनिया से कहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. మనం ఇండియన్స్ అని చెప్పి మనం చేసే పనుల నుండి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి అందరూ కూడాను మనల్ని చెప్తూ ఉంటారు. ఉంటే ఇండియన్స్ లాగా ఉండాలి, పెరిగితే భారతీయుల్లాగా పెరగాలి, కలిసికట్టుగా ఉంటే భారతదేశంలాగా ఉండాలి, అక్కడ అన్ని జాతుల వాళ్ళు, కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఒకే రకంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మన భారతదేశం ఇతర ప్రపంచ దేశాలకు ఒక మార్గనిర్దేశకంగా ఉంది అని చెప్పటంలో నిజంగా మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తూ, మన దేశం ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తూ ఉందో ఆ దేశం యొక్క గొప్పతనం గురించి వేరే చెప్పాలా అవసరం లేదు, ఆటోమేటిక్గా ప్రపంచ దేశాలందరికీ తెలిసిపోతుంది అని చెప్తున్నాం. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. పెదాల పైన ఎప్పుడు నిజాలే మాట్లాడతారు, మనసులో ఎప్పుడు మంచి ఆలోచిస్తారు, మనసు ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. ఏదైతే స్వచ్ఛంగా ఆలోచిస్తామో, మనసులో స్వచ్ఛందంగా ఏది ఆలోచిస్తామో అదే పెదాల మీద మాట్లాడతామో, అలాంటి దేశం నా భారతదేశం, అలాంటి ప్రజలు నా భారతీయులు. మేమందరము కూడాను అదే విధంగా ఏదైనా క్లారిటీగా ఉంటాం, ఏది మాట్లాడినా ఏది చెప్పినా మనస్ఫూర్తిగా చేస్తాం, ఏం చేసినా మనస్ఫూర్తిగా మాట్లాడతాం, అందరినీ కలుపుకొని పోతాం, అందరికీ నలుగురికి అన్నం పెట్టే విధంగా ఆలోచిస్తాం. అందువల్లే మన భారతదేశానికి ఇంత మంచి పేరు వచ్చింది. ఏ దేశంలో నివసిస్తున్నామో ఆ దేశం యొక్క గొప్పతనం గురించి చెప్పడంలో ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్తూ, నా దేశం యొక్క గొప్పతనం ఏదైతే ఉందో దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్తూ, నా దేశం ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శకం అవబోతోంది. నా దేశం ప్రపంచ దేశాల కంటే కూడా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. నా దేశం యొక్క గొప్పతనం అది అని చెప్తూ, సగర్వంగా చెప్తూ, ఆనందంగా చెప్తూ ఈ యొక్క లెసన్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. పిల్లలు, మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఈ లెసన్. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు అందరికీ కూడాను మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ లెసన్ అయిపోయినందువల్ల రేపు ఇంకో లెసన్తో కలుద్దామని చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. శుక్రియా. థ్యాంక్ యూ.